వీడియోలో విష్ణు చిత్తుల వారి గురించి చెప్పాను కదా! ఆయన ఒకసారి తోట పని చేసుకుంటూ ఉంటే, తులసి వనంలో అమ్మవారు భూదేవి అంశతో అయోనిజగా చిన్న పాప కింద దొరికారు. జనక మహారాజుకి సీతమ్మ దొరికినట్టు. అంతే ఆయన పొంగిపోయి ఆ కూతుల్ని పెంచుకున్నారు. చిన్నప్పటి నుంచి ఆ తల్లికి కృష్ణనామం, కృష్ణ కైంకర్యం. ఎందుకంటే జన్మించింది అమ్మవారు గదా! యుక్త వయస్సొచ్చేసరికి కృష్ణ భక్తి కాస్త కృష్ణ ప్రేమ కింద మారిపోయింది. ఎందుకంటే భూదేవి అంశతో జన్మించింది గదా! తండ్రి కట్టిన దండలన్నీ ఆవిడ అలంకరించుకుని అక్కడున్న బావిలో తన ప్రతిబింబాన్ని చూసుకుని మళ్ళీ బొట్లో పెట్టేసేది. అందుకే ఆముక్తమాల్యద అంటే విడిచిన దండలు సమర్పించినది అని అన్నమాట. అయితే ఒకరోజు ఆవిడ అలంకరించుకుంటున్నప్పుడు తండ్రి చూసి, "ఇదేమిటమ్మా స్వామికి వేయబోయే దండల్ని నువ్వు అలంకరించేసుకోవడం ఏమిటి?" అని ఆలయంలో ఆ రోజు దండలు ఇవ్వలేదు. బాధపడిపోయాడాయన. ఉపవాసం ఉండి ప్రాయశ్చిత్తం చేసుకుంటూ ఉంటే స్వామి, "భలే వాడివయ్యా! రోజు తను సింగారించుకుని ఇచ్చిన దండలు నాకెంత సంతోషం అనుకున్నా, అబ్బో